ఒక 15 రోజుల కింద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పుకున్నాడు. హిట్లర్ ఏదో అన్నాడు. నేనని హిట్లర్ అంటే నాకు హైడ్రా పేరెందుకు అంటే ఇష్టం అంటే హిట్లర్ అని. హిట్లర్ ఏమో అప్పుడు హిట్లర్ అన్నాడు, ఇప్పుడు కనబడకుండా పోయాడు. 2 రోజుల నుంచి తొడలు కొడుతున్న అక్బరుద్దీన్కి ఏం సమాధానం చెప్తాడో ఈ హిట్లర్ రేవంత్ రెడ్డి. ఈరోజు హైదరాబాద్ రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో ఒక సుమారు 6 నెలల నుంచి హైకోర్టుకు ఏ ఇన్ఫర్మేషన్ ఏ డిపార్ట్మెంట్ ఇవ్వకుండా అన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ అధికారులు, ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో ఉన్నత న్యాయస్థానంతో కూడా ఆడుకుంటున్నారు. ఎవరి గురించి? ఓవైసీ బ్రదర్స్ గురించి. ఏం పేదలు అంటే మీ హైడ్రా అంటే రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, హిట్లర్ రేవంత్ రెడ్డి. పేదలు, సామాన్యులు వాళ్ళకే వర్తిస్తుందా రంగనాథ్ గారు? ఇప్పుడు ఓవైసీ కాలేజీల దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు మీరు? ఒకటి, పేదలు కనబడగానే నీ బుల్డోజర్లు వెళ్తాయి. వాళ్ళు ఏడుస్తుంటే, కళ్ళ నీళ్ళు గారుతుంటే కనికరించవు, వాళ్ళకే మీటర్ అని చెప్తావు. ఈ ఓవైసీ బ్రదర్స్ వచ్చే వరకల్లా వాళ్ళ అక్రమ ఏదైతే కట్టడాలనో ఎందుకు పనిచేస్తలేదు నీ చట్టము, నీ రాజ్యాంగం? పేదవాడి ఇంటి దగ్గర పనికొచ్చే నీ రూల్స్, నీ రాజ్యాంగం, నీ పరిపాలన ఈ ఎంఐఎం నాయకుల దగ్గర ఎందుకు పనిచేస్తలేదు? అక్బరుద్దీన్ గారు కూడా దయచేసి మీరు ఎమ్మెల్యేగా, చార్మినార్ ఎమ్మెల్యేగా, గౌరవ 6వ ఎమ్మెల్యే అనుకుంటాను, ఏ రాజ్యాంగం మీద గెలుస్తున్నారు? ఏ రాజ్యాంగబద్ధంగా గెలుస్తున్నారు? ఆ రాజ్యాంగంగా వ్యతిరేకంగా మాట్లాడటం మానుకోండి. ఈ దేశంలో రాజ్యాంగమే అన్నిటికీ అంతిమం. ఒక్కటి కూలిస్తే 100 కడతా, కట్టుకో. 100 కాకపోతే 1000 కట్టుకో. కానీ అది కూడా కబ్జాలు చేసి కట్టకు, చెరువులలో కట్టకు, భూములు కబ్జా చేసి కట్టకు, బెదిరించి కబ్జా చేసినవి కట్టకు, పేద ముస్లింలై కబ్జా చేసినట్టు కట్టకు. కాబట్టి అక్బరుద్దీన్ గారు కూడా చెప్తున్నాను, బెదిరించడం మానుకో. ఇంకా బెదిరింపు రాజకీయాలకు కాలం చెల్లింది. మీ గతమంతా బెదిరింపు, ఈ రాజ్యాంగ విరుద్ధంగా మాటలు, న్యాయస్థానాలను బెదిరించడం, ప్రభుత్వ అధికారులను బెదిరించడం, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిని, మంత్రులను బెదిరించడం, అది తగ్గించుకో. ఇక ఈ దేశంలో ఒకటే చెప్తున్నాం ఇప్పటి కూడా ఈ ముఖ్యమంత్రి గారికి, ఒకవేళ నువ్వు నిజంగా ఇక్కడ అందరినీ సమానమే చూసేది ఉంటే ఇమ్మీడియట్లీ ఎక్కడైతే ఎఫ్టీఎల్ లిమిట్స్ దాటి ఏదైతే ఫాతిమా కాలేజ్ ఉందో దానిలో చర్యలు తీసుకోండి. న్యాయస్థానం కోరుతున్న ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇప్పటికీ చాలాసార్లు చెప్పారు, 2 సంవత్సరాల క్రితం నుంచి ఈ సబ్జెక్ట్ డిస్కషన్ అవుతుంది. ఇంతకుముందు రంగనాథ్ గారు ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పారు, మేము విద్యా సంవత్సరం మధ్యలో ఉంది, ఈ విద్యా సంవత్సరం అయిపోగానే సరైన చర్యలు తీసుకుంటామని. ఏమైంది రంగనాథ్ గారు? 3 విద్యా సంవత్సరాలు అయిపోతున్నాయి, పనిచేయట్లేదా చట్టం? అంటే ఓన్లీ పేదలు, హిందువుల మీద, పేద ముస్లింల మీద, లేదు సామాన్యుల మీదనే బుల్డోజర్లు పనిచేస్తాయా? నీకు మీ ముఖ్యమంత్రి గారికి ఆ అర్థనాదాలంటే సైకోయిజం సంతృప్తి అవుతుందా? ఈరోజు చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి, దయచేసి ఈ 2 విధానాల పరిపాలన మానేయి హైదరాబాద్లో. ఒకటి, ఏ రకంగా అయితే నువ్వు ఎఫ్టీఎల్ లిమిట్స్ హైడ్రా అందరికి వర్తింపజేస్తున్నావు అది
ఏదైతే వీళ్ళు చెరువులో కట్టారో అది ఇమ్మీడియట్లీ తొలగించాలి. తొలగించకపోతే రంగనాథ్ గారిని ఆఫీస్లోకి వెళ్ళి బయటికి రానియకండి. ఏ నాయకులున్నా, ఎంఐఎం నాయకులు కాదు, కాంగ్రెస్ నాయకులున్నా, బీజేపీ నాయకులున్నా అక్రమంగా ఎవరు కట్టినా కానీ, ఎఫ్టీఎల్ లిమిట్స్లో ఉన్నా కానీ, మీ హైడ్రాకు ఉన్నా కానీ అవి ఫస్ట్ ఇమ్మీడియట్లీ తొలగించండి. లేదు ఇది కొందరికే పరిమితం హైడ్రా అని మీరు బహిరంగంగా చెప్పండి. అక్బరుద్దీన్ గారు కూడా చెప్తున్నాం, పేద పిల్లలు ఉన్నారు, హిందువులలో కూడా పేద పిల్లలు ఉన్నారు.